భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎస్పీఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ ఇంజనీర్లు ప్రభాకర్ రావు, సూర్య సత్యనారాయణ, ఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు ప్రారంభించగా సుమారు 100 మందికి పైగా ఎస్పీఎఫ్ సిబ్బంది రక్తదానం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా సుమారు 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరగనుండగా 1,00,000 పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు ఈ ప్రాజెక్టు సాధనకు దోహదపడతాయని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డిఎస్ఓ వనజాతారెడ్డి రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతుందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వదంతుల కారణంగానే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయని పేర్కొంటూ ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అవసరం మేరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి పెప్పర్ స్ప్రే కొట్టి ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారం గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. కృత్రిమ గర్భధారణతో పాటు రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు యూరియా, ట్రీటెడ్ ప్యాటీ స్ట్రా, అలాగే సూపర్ నేపియర్ వంటి పద్ధతులను అనుసరించాలని అధికారులు సూచించారు. కర్నూలులో ఏఐఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్ ఎదుట వినూత్నంగా చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. నామమాత్రపు జాబ్ క్యాలెండర్ కాకుండా పూర్తి స్థాయి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాడిఫైడ్ సైలెన్సర్లు, అనధికార లైటింగ్ అమర్చుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఒంగోలు పట్టణంలో శబ్ద కాలుష్యం, రోడ్డు భద్రతా నియమాలు అమలుకు గత 4 నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 100కు పైగా మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించడంతో పాటు 400కు పైగా అనధికార హెడ్లైట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని ఎస్పీ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అరుదైన ఎస్ఎంజే టైప్ 2 వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారి కేఎస్ ప్రాణాల కోసం ప్రజలు ముందుకు వచ్చారు. ఇక సుమారు 16 కోట్ల అత్యవసర చికిత్స కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు సహాయం కోరుతున్నారు. వాల్మీకి కూడలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మెయిన్ బజార్లో విరాళాలు సేకరించారు. మన చిన్నారి మన బాధ్యత అంటూ లేపాక్షి గ్రామానికి చెందిన ఈ చిన్నారి కోసం ఊరంతా ఒకటై మద్దతు ప్రకటిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్గఢ్ వద్ద కుంటలో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పట్టణ ఇన్ఛార్జ్ సిఐ కృష్ణకుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని పురాతన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు ఉత్సవాలు జరగ్గా 27న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాండూరు మహబూబ్ నగర్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాండూరు ఫ్లైఓవర్పై సుమారు గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో
ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా రహదారిపై ఆలస్యాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబీటరుగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పడమర గాలి గోపురం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొండబీటరుగుంట క్షేత్రాన్ని మరో తిరుమలగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో గ్యాస్ సరఫరా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డోలపేటలోని హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు లేకపోయినా ఏజెన్సీల వైఫల్యం కారణంగా గ్యాస్ అందక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు. హైదరాబాద్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బులియన్ మార్కెట్లు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,760 రూపాయలు పెరిగి 1,46,000 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 3,450 రూపాయలు పెరిగి 1,34,000 వరకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా కిలోకు 2,60,000కు చేరి ఒక్క రోజులోనే 10,000 పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలపై వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా బలంగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో భారీగా లాభపడి చివరికి 1,200 పాయింట్లు పైగా పెరిగి ముగియగా నిఫ్టీ కూడా గణనీయమైన లాభాలతో స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల్లో లాభాల్లో కొనసాగగా ఇన్వెస్టర్లు కొనుగోలు ఆసక్తి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి తూర్పు